సో అన్ఎక్స్పెక్టెడ్గా లేట్ అయిపోయింది. లేచేసరికి అయితే ఎగ్జాక్ట్గా 9:59 ఇప్పుడు టైం. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు క్యాచ్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి 10:05, 10:15 అయితే అవ్వచ్చు. ప్రతిరోజులోని ఈరోజు కాదు, సోమవారం ఏంటంటే కొంచెం ఎర్లీగా ఉండాలి. కానీ మనకి మండే అంటేనే కొంచెం లేట్ అవుతుంది టెంపుల్కి వెళ్ళి రావటం వల్ల. చూద్దాం ఈరోజు ఏమన్నా వింతల విశేషాలు మన లైఫ్లో ఏం జరిగితే ఎగ్జైట్మెంట్గా నేను ఉన్నాయి. ఈరోజుకైతే కంటిన్యూషన్ చేద్దాం. డైలీ వెళ్ళే రోడ్లో ఇదో రావి చెట్టు ఒకటి ఉంది. అటో రావి చెట్టు, మ్యాక్సిమం రావి చెట్లు ఇక్కడ రేర్గా కనపడతాయి. ఇలా కోచింగ్లు వెళ్ళేలాగా అయితే హైదరాబాద్లో అస్సలు ఉండదు. రాగా తెప్పిద్ది ఈ కోచింగ్ లైఫ్ అంటే. డబ్బులు బొక్క తప్పించి ఏమైనా బొక్క ఉంటుంది. ఇలా కోచింగ్లకి వెళ్ళి ఇన్స్టిట్యూట్లు నేర్చుకొని ప్లేస్మెంట్లు ఉంటే ఏముంటుంది, స్కిల్ ఉంటే ఎక్కడైనా జాబ్ వస్తుంది. ఈ అన్స్కిల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. సో మనకు కావాల్సిన బస్సు రాలేదు. ఈ ఎర్ర బస్సు కాకుండా పచ్చ బస్సు వచ్చింది. అండ్ అవి వేస్ట్ బస్సులు, అవి ఎక్కడానికి వీల్లేదు. మనం అయితే ఎందుకు పని చేయాలి బస్సులు అయితే. 9:21 అయింది. వీడు కూడా హాఫ్ బస్సులతోనే వస్తుంది. ఈ బస్సులతోనే వస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చే టైం 9:22, 10:05, ట్రాఫిక్ అంతా ఎక్కువ. సో మ్యాక్సిమం ఈరోజు లాగౌట్ అవ్వడానికి 6:35 అయిపోయింది. చాలా లేట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేసి ఎస్ఆర్ నగర్ వెళ్ళే టయానికి దాదాపు 8:30 అయిపోద్ది. బస్సు వచ్చేసరికి 7 పడిపోద్ది. సో ఫైనల్గా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇది ఎగ్ వేసాడు, ఇది ఒక కర్రీ. ఇది తినేసి ఈరోజు ముగియడమే అంతే. ఈరోజు ఏం పెద్దగా ఏం జరగలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు ఏం జరిగిందంటే పెద్దగా ఏమీ జరగలా. వెళ్ళడం అదే టైం అయిపోవడం అయితే జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నా, కొన్ని విషయాలు కూడా తెలిసినాయి. అవి అయితే కొంచెం నాకు హ్యాపీనెస్ని అయితే ఇచ్చినాయి. ఎందుకంటే ఎక్కువ హ్యూమనైజ్డ్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క బ్రెయిన్ రకరకాల థింకింగ్తో ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు అంత గ్లమ్జీగా ఉన్నా కానీ కొన్ని మంచి గుడ్ న్యూస్, గుడ్ వైబ్స్ వచ్చే సీన్లే జరిగినాయి. అండ్ ఇంకొకటి, డైలీ ఎవ్రీడే మనకి చాలా లేట్ అయిపోతుంది లేచి వెళ్ళేసరికి. అండ్ ఇది హైదరాబాద్లో అయితే ఇంకా చలి గురించి చెప్పుకుంటే విపరీతంగా ఉంది. స్వెటర్లు వేసుకొని బయట తిరగాలి. స్వెటర్ లేకుండా బయట తిరిగామంటే ఇంకా వణికిపోతాం, కింద కూడా టైట్ అయిపోతాయి. ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్ అయితే. సో ఇటువంటి కోల్డ్ అయినా ఇలాంటివి వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. సో అందుకే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్వెటర్లు అవి వేసుకొని ఇయర్స్ కవర్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్ ఆ దృష్టిలో అయితే. సో ఇంకా తినేసి పడుకొని ఇంకా రేపు మార్నింగ్ కంటిన్యూ చేయడమే. సో అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.